యుఎస్లో స్థిరపడ్డ తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందడం విషాదాన్ని నింపుతోంది. తాటిపత్రి రాకేష్ గుండెపోటుతో మృతి చెందారు. 17 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డాడు రాకేష్. గ్రీన్ కార్డు హోల్డర్గా కూడా ఉన్నారు. నిన్న సాయంత్రం గుండెపోటుతో రాకేష్ మృతి చెందారు. రాకేష్ ది వరంగల్ సిటీలోని దేశాయిపేట వ్యాపార రంగంలో ఉన్నారు. రాకేష్ తండ్రి జితేందర్ 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో రాకేష్ పెళ్లి జరిగింది. వీరికి 2 కొడుకులు కూడా ఉన్నారు. ఇక తల్లిదండ్రులు తాడిపత్రి సరస్వతి, జితేందర్ ఇద్దరు కూడా వరంగల్లోనే ఉంటారు. సరస్వతి జితేందర్లకు కుమారుడు ఉన్నారు. అయితే అమెరికాలో రాకేష్ ఎంఎస్ చేసి అక్కడే స్థిరపడ్డాడు. గత కొద్ది సంవత్సరాలుగా దాదాపు 17 ఏళ్లుగా అమెరికాలోనే ఉంటున్నాడు. ఏకంగా గ్రీన్ కార్డు పొంది అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. వృత్తిరీత్యా అమెరికాలోనే సెటిల్ అయిన తాడిపత్రి రాకేష్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్న ఆయన మన భారత కాలమాన ప్రకారం ఆదివారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. వరంగల్ చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జితేందర్ కుమారుడైన రాకేష్ గత 17 ఏళ్లుగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబం అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో నివసిస్తోంది. 2014లో కరీంనగర్కి చెందిన తేజస్వినితో రాకేష్కు వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. 10 ఏళ్లుగా విదేశాల్లో ఉంటూ ఉన్నత స్థితికి చేరుకున్న రాకేష్ చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం వరంగల్లోని ఆయన స్వగృహంలో విషాదాన్ని నింపింది. రాకేష్ మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రస్తుతం ఆయన భౌతికాయాన్ని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో విదేశాల్లో ఉన్న భారతీయుల్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ నిపుణుల్లో పని ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల గుండెపోటు కేసులు పెరుగుతుండడం ఆందోళన కనిపిస్తోంది. వరంగల్కు చెందిన తాడిపత్రి రాకేష్ ఎంతో ఉన్నత భవిష్యత్తు కలిగిన వ్యక్తిగా అక్కడ స్థిరపడ్డాడు. అయితే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన ఆసుపత్రి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు సమాచారం ఇస్తున్నారు. నిన్నటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న రాకేష్ అకస్మాత్తుగా మృతి చెందడంతో వరంగల్లోని ఆయన నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కరీంనగర్కి చెందిన తేజస్వినితో ఆయనకు వివాహం జరిగింది. 2 పిల్లలు కూడా ఉంటున్నారు. వర్జీనియా స్టేట్లో ఆయన నివాసం ఉంటున్నారు. కెరీర్లో రాణిస్తూ కుటుంబానికి అండగా ఉంటున్న తరుణంలో ఈ విషాదం చోటు చేసుకోవడం కుటుంబ సభ్యులను, స్నేహితులను తీవ్రంగా కలిచివేస్తుంది. రాకేష్ మరణ వార్త విన్న స్థానిక ప్రవాస భారతీయులు వారి కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం రాకేష్ భౌతికాయాన్ని స్వదేశాన్ని తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికాలోని తెలుగు సంఘాలు, స్థానిక అధికారుల సమన్వయంతో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. రైట్, మా వరంగల్ ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు. వేణు, దేశాయిపేటకు చెందిన రాకేష్ అమెరికాలో సడన్గా గుండెపోటుతో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అసలు ఎలా జరిగింది ఘటన, దీనికి సంబంధించి బంధుమిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి సమాచారం ఇస్తున్నారు? రాకేష్ మృతిని అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు జీర్ణించుకోలేని పరిస్థితి. నిన్న మార్నింగ్ కూడా తాను తన కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. తర్వాత తాను సమ్మర్ హాల్ వెకేషన్ లో 15 డేస్ ఇక్కడికి వచ్చి వెళ్తానని కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. తన కవల పిల్లలు 2 కూడా మన వాళ్ళను కూడా తీసుకొని వస్తానంటూ మాట్లాడి సాయంత్రం వరకే తన మరణించాలనే వార్త వినడంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నిగా విలపిస్తున్న పరిస్థితి. ఇక డెడ్ బాడీని దాదాపు 4-5 రోజుల లోపల స్వగ్రామాన్ని పంపిస్తామంటూ కూడా అధికారులు చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే గత 40 ఏళ్ల వయసున్న రాకేష్ ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు. తాను సడన్ గా హార్ట్ స్ట్రోక్ తో చనిపోవడం అంటే కూడా తనపై కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. తాను 2017 ఏళ్ల క్రితం తాను యుఎస్ వెళ్ళాడు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత అమెజాన్ లో ఇంజనీర్ గా పనిచేస్తూ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. స్థిరపడ్డ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అక్కడ తర్వాత తనకి గ్రీన్ కార్డ్ హోల్డర్ గా అయ్యాడు. ఇక తాను ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాడు. తాను సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తాడు అంటూ కూడా భావించారు. తను వెళ్ళిన తర్వాత గ్రీన్ హాల్ హోల్డర్ అయిన తర్వాత కూడా తాను ఈ వరంగల్ చెందినటువంటి దాదాపు 10ల సంఖ్యలో యువత పై చదువుల కోసం, ఎంఎస్ కోసం వెళ్ళే వాళ్ళకు కూడా తాను సహాయం అందించే పరిస్థితి. సో అట్లాంటి వ్యక్తి ఈ రోజున చనిపోయాడని తెలియడంతో అటు కుటుంబ సభ్యులే కాకుండా దేశాయిపేటకు సంబంధించిన స్థానికులు, తన ద్వారా సహాయం పొందినటువంటి కుటుంబాలన్నీ కూడా ప్రస్తుతం విలపిస్తూ కుటుంబ సభ్యుల వద్దకైతే వచ్చి వాళ్ళని ఓదార్చున్న సిచ్యువేషన్. సరస్వతి, జితేందర్లు గత 40 ఏళ్ల నుంచి కూడా వరంగల్లో వ్యాపారం నిర్వహిస్తుంటారు. జితేందర్ తాను విక్రమ్ ట్రేడర్స్ పేరుతోని
అక్కడ ఒక బిజినెస్ నడుపుతా ఉంటాడు. తనకు ఒక కొడుకు, కుమారుడు. కుమార్తె పెద్ద తనకు పెళ్లి చేశారు, తాను హైదరాబాద్ లో స్థిరపడ్డానికి ఒక్కనొక కుమారుడు. తాను పై చదువులకు వెళ్తే తన కుటుంబ సభ్యులే, తన బంధువర్గం లోపల అందరికీ సాయం చేస్తారని భావించి తన ఎంఎస్ కోసం యుఎస్ పంపారు. సో తాను అదే విధంగా అక్కడే సెటిల్ అయ్యాడు. తన అందరికీ ఆసరా అవుతారని భావిస్తున్న తరుణం లోపల పిల్లలు కూడా దాదాపు ఒక్కొక్కరు 4 సంవత్సరాల పైబడినటువంటి సుమారు 5 ఏళ్లకు ఉన్నటువంటి పిల్లలు. సో వాళ్ళు కూడా ప్రస్తుతము ఎట్లా వాళ్ళ పరిస్థితి అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి రాకేష్ కు సంబంధించి ఇదివరకు కూడా ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ లేవు, సడన్ గా హార్ట్ స్ట్రోక్ అంటే నమ్మలేకపోతున్నామంటూ కూడా తనకు సంబంధించిన బంధువులు చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా అఫీషియల్ గా ఆసుపత్రి నుంచి వెళ్ళి స్ట్రోక్ వచ్చిన తర్వాత అక్కడ స్థానికులు తన హాస్పిటల్ తీసుకెళ్లారు. చికిత్స పొంది ఇవ్వాల్సినటువంటి వైద్యులు అప్పటికే మృతి చెందారని కూడా చెప్పడం తెలుస్తుంది. సో దాన్ని బట్టి తనకి ఏమన్నా ఇతర కాంప్లికేషన్స్ ఉన్నాయా, లేకుంటే తను మెంటల్ గా ఏమన్నా టార్చర్ అనుభవించి ఆ విధంగా చనిపోయాడా, స్ట్రోక్ వచ్చిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా అఫీషియల్ రికార్డ్, మెడికల్ రికార్డ్ వస్తేనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓవైపు కొడుకు చనిపోయినటువంటి వార్త, మరోవైపు తనకు సంబంధించినటువంటి డెడ్ బాడీ ఇంటికి తీసుకురావాలంటూ కూడా అటు కుటుంబ తల్లిదండ్రులు ఇద్దరు కూడా సరస్వతి జితేందర్లు పూర్తిగా ఆ శోక సందర్భంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఉన్నత స్థాయిలో ఉన్నాడు అనుకున్నటువంటి కుమారుడు ఈ విధంగా అకాల మరణం చెందడంతో ప్రస్తుతం అయితే ఒక విషాద ఛాయలు ప్రస్తుతం వరంగల్ నగరంలో దేశాపేటలో కనిపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అక్కడ తానా పూర్తిగా ఈ డెడ్ బాడీని స్వగ్రామం తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఎంబసీతో కూడా మాట్లాడి త్వరలోనే డెడ్ బాడీని వరంగల్ కు పంపిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రామ్, రైట్, ఎస్, థ్యాంక్ యూ వేణు. సో ఈ సమయంలో బాధితుడి కుటుంబానికి అక్కడి ప్రవాస సంఘాల సహకారం ఎంతో అవసరమని స్నేహితులు కోరుతున్నారు. రాకేష్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా వరంగల్ తరలించేందుకు కావాల్సిన వీసా, ఇతర ఫార్మాలిటీలను పూర్తి చేసేందుకు అక్కడి అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎంతో భవిష్యత్తు నుండి ఇంకా చాలామందికి సహాయం చేసినటువంటి రాకేష్ ఇలా మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులే కాదు, చుట్టుపక్కల అతని సహాయం పొందిన వాళ్ళు, బంధువులంతా కూడా కన్నీరుమున్నీరవుతున్నారు. తాటిపర్తి రాకేష్ 17 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళాడు. 10 ఏళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగం పొంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డాడు. గ్రీన్ కార్డు హోల్డర్ కూడా అయిన రాకేష్ మృతితో ఒక్కసారిగా దేశాయిపేటలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. అయితే మరొక వారం రోజుల్లోపే, అంటే 4-5 రోజుల్లోనే రాకేష్ మృతదేహాన్ని భారత్కు తరలించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడి అధికారులతో తెలుగు సంఘాలు కోఆర్డినేట్ కూడా చేస్తున్నాయి. ఇక తన కుమారుడి మృతితో తల్లిదండ్రులు అయితే కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరోవైపు స్నేహితులు, బంధువులు కూడా రాకేష్ మృతదేహాన్ని త్వరగా వరంగల్కి తరలించేందుకు ప్రభుత్వం సహకారం అందించాలని కోరుతున్నారు. వాళ్ళు మాట్లాడారు, ఒకసారి చూద్దాం. సార్, మీ బాబు గురించి మీకు ఎప్పుడు తెలిసింది సార్? అన్నిట్లలో ఫస్ట్ ర్యాంక్ వాడు. ఓఎస్ఎస్లో చదివిండు, కేఎల్సీలో ఇంజనీరింగ్ చేసి అక్కడ ఎంఏ చేసి జాబ్ చేస్తూ ఉన్నాడు. గ్రీన్ కార్డ్ హోల్డర్. 15th 25 ఫిబ్రవరిలో వచ్చింది. మా తమ్ముని కొడుకు పెళ్ళి ఉంటే అప్పుడు వచ్చింది. కోనేరు లక్ష్మయ్య కాలేజీలో బీటెక్, తర్వాత 2007లో యూఎస్కి పోయాను ఎంఎస్ చేస్తానికి. పోయిండు. అత్యుత్తమైన అమెజాన్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. లాస్ట్ 2000 ఫిబ్రవరి 25లో ఇక్కడికి నా కొడుకు, అంటే వాళ్ళ బాబాయ్ కొడుకు వివాహంకి వచ్చిండు. మొన్న 1 month కింద కూడా అక్కడ అమెరికాలో నా కొడుకు రిసెప్షన్కి వచ్చి మొత్తం అతనే ఆర్గనైజ్ చేసిండు. చేసి వ్యక్తి సడన్గా హార్ట్ స్ట్రోక్తో మమ్మల్ని దుఃఖసాగరం ఉంచిపోయింది. ఎలాంటి అవి లేవు, ఏ దురాలవాట్లు తినేటోడు కాదు, తాగేటోడు కాదు. సడన్గా వచ్చింది. నా కొడుకే కానీ వాడు నా తండ్రితో సమాన సూచనలు ఇచ్చే వ్యక్తి. అంటే ఉద్యోగం చేయబట్టి 17 ఏళ్ళు అయింది. అమెజాన్లో చేస్తున్నాడు. 2 కవల పిల్లలు, 5 సంవత్సరాల వయసు. మీకు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేసి? పొద్దుగాల 5 గంటలకు మా బంధువులు అక్కడి నుంచి నాకు చేస్తే, మా అన్న బామ్మర్దికి నాకు చేస్తే, మీ ఇద్దరం వచ్చి 6 గంటలకు అన్నీ మేము చెప్పినాం.
ఇప్పటివరకు అన్నయ్యకి తెలియదు. ఆయనకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు కవల పిల్లలు 5 సంవత్సరాలు. అది బాడీ మీకు అప్పచెప్తాను అప్పచెప్పే ప్రయత్నం మా బీజేపీ మాజీ శాసనసభ్యుడు ధర్మారావు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, కిషన్ రెడ్డి గారితో మాట్లాడి అక్కడ మా ఉన్న బంధువులతో అక్కడ మా బంధువులు వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. త్వరగా రావాలని మేము ఆశిస్తున్నాం. ఎప్పుడు వరకు వస్తారు? మినిమం 4-5 రోజులు పట్టవచ్చు. వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు? ఇంజనీరింగ్ షాప్ వ్యాపారం, 45 సంవత్సరాలు, జేపీఎన్ రోడ్లో విక్రమ్ రిజర్వ్స్ అని ఎలక్ట్రిక్ డిస్ట్రిబ్యూటర్ వ్యాపారం. మీ పేరు? నా పేరు తాటిపర్తి రఘునాథరావు. నా అన్న కుమార్. సార్ మీ బాబు గురించి మీకు ఎప్పుడు తెలిసింది సార్? 6:30 గంటలకు తెలిసి ఇదే ఫాలో. ఉండే అన్నిట్లలో ఫస్ట్ ర్యాంక్ వాడు. ఓఎస్హెచ్లో చదివిండు, కేఎల్సీలో ఇంజనీరింగ్ చేసి అన్న కొడుకు పొద్దుగా 5 గంటలకు అక్కడ ఎంఏ చేసి జాబ్ చేస్తూ ఉన్నాడు. గ్రీన్ కార్డ్ హోల్డర్. 5 గంటలకు పట్టుకొని మనం 25 ఫిబ్రవరిలో వచ్చింది. మా తమ్ముని కొడుకు పెళ్ళి ఉంటే అప్పుడు వచ్చింది.